యూట్యూబ్ లో చూసినంత థియేటర్ లో అనిపించలేదు. సినిమా పరంగా అయితే ఓకే, పర్లేదు, చూడొచ్చు. డాన్స్ గల్లా ఎగిరేస్తా అన్నాడు కదా, గల్లా ఎగిరేసేయడం, గల్లాలు చింపుకునేంత అయితే ఏం లేదు. రాజమౌళి సినిమా తర్వాత ప్రతి హీరోకి ఫ్లాప్లు కొట్టాడు, అందరు కొడుతున్నారు, ఈయన కూడా కొట్టాడు. అవి 3 సార్లు అయినా హ్యాట్రిక్ కూడా కొట్టాడు. సో ఈసారి కొంచెం బెటర్, గత సినిమాల కన్నా బెటర్ అనిపించింది. సో రాజమౌళి తర్వాత ఇక ముందు నుంచి ఎన్టీఆర్ ఫ్లాప్లు కొట్టకపోవచ్చు, హిట్లు కొడుతుండొచ్చు. ఆఫ్ కోర్స్ బ్లాక్ బస్టర్ కొడతాడా లేదా అనేది చెప్పలేం, కానీ ఫ్లాప్లు అయితే కొట్టే ఛాన్స్ లేదు. ఎందుకంటే 9 కొట్టాడు, 3 కొట్టేసిండు. అట్లా కూడా హ్యాట్రిక్ కొట్టిండు. సో ఫ్యూచర్ లో వచ్చే సినిమాలు రాజమౌళి తర్వాత ఏ సినిమా అయినా కానీ ఖచ్చితంగా హిట్ కొట్టి వేసుకుంటే వెళ్తాడు. జాన్వీ కపూర్ కొంచెం ఇంకా ఎక్కువ ఉంటే బాగుండేది అనిపించింది. చాలా తక్కువ పెట్టింది ఆమె సీన్స్ చాలా తక్కువ ఉన్నాయి. కొంచెం అక్కడక్కడ మాట్లాడేది, కామెడీ కూడా తెప్పించేస్తుంది. అలాగే గెటప్ సీన్ అని కూడా కొంచెం లైట్ గా కాంబినేషన్ ఉన్నది. ఎన్టీఆర్ ని కొంచెం అమాయకంగా చూపించి తర్వాత అది సెకండ్ ఇంటర్వెల్ తర్వాత కొంచెం హైప్ తీసుకొచ్చారు, చాలా బాగా అనిపించింది. సముద్రం సన్నివేశాలు కానీ, షార్క్ మీద వెళ్ళే సన్నివేశాలు కానీ, సముద్రం సన్నివేశాలు కానీ 3D లో చూస్తే బాగుండే అనే ఫీలింగ్ కలిగింది. ఎందుకంటే అవి వచ్చి మన మీద పడే ఫీలింగ్ కలిగితే ఇంకా బాగుండే అనిపించింది. 3D లో ఎందుకు తీయలేదు వాళ్ళు తెలియలేదు. అఫ్కోర్స్ వాళ్ళు ఒక ఓన్లీ కమర్షియల్ మాస్ మసాలా పోదాం అనుకున్నారు కాబట్టి అదే రేంజ్ లో చూపించారు. విజువల్స్ అయితే బాగున్నాయి కాబట్టి ఏంటంటే వాళ్ళు సెట్ వేసి తీశారంట. కొన్ని విజువల్స్ అయితే రియలిస్టిక్ గా చాలా చాలా బాగా అనిపించింది కూడా. అనిరుద్ మ్యూజిక్ కొంచెం డల్ గా ఉంది, బ్యాక్గ్రౌండ్ స్కోర్ అని అంటున్నా బయట. బెటరేలే, ఇంతకుముందు తెలుగు సినిమాలు అందుకు కొట్టిన సినిమాల కన్నా ఇది కొంచెం బెటర్ అనిపించేసింది. అఫ్కోర్స్ తమిళ్లో కొట్టినంత అయితే ఈ సినిమాలో కనపడలేదు. మరి అంటే ఏమైనా ప్రాంతీయాభిమానం ఉందంటావా? ప్రాంతీయాభిమానమా లేదంటే మనోడికి తెలుగు పర్ఫెక్ట్ గా అర్థం కాకపోవడం కూడా ఉంటది కదా. సో అలా కూడా ఫాదర్ సన్ క్యారెక్టర్ చేశారు కదా, ఆ రెండిట్లో ఏ క్యారెక్టర్ నచ్చింది? దేవర క్యారెక్టర్ చాలా బాగుంది, లుక్ కానీ చాలా బాగా అనిపించింది. చాలా మంది ఆంధ్ర వాళ్ళతో పోల్చారు, ఆంధ్ర వాళ్ళకి దీనికి చాలా డిఫరెంట్ ఉంది కదా. అటువంటి ఏం ఆలోచించకండి, సినిమాకి వెళ్ళి చూడండి. అభిమానులు అయితే గల్లా ఎగిరే సినిమా చూపిస్తాడు, చింపుకునేంత అయితే ఏం కనపడలేదు. 2కి లీడ్ ఇచ్చాడన్నా, నెక్స్ట్ 2 చూసే క్యూరియాసిటీ ఏర్పరచాడా? ఉన్నది కదా, ఎవరు చంపారో తెలియదు. సో అది బయట పడాలి క్లియర్ గా. నెక్స్ట్ ఆ సముద్రం మీద ఇంకా ఏం జరిగింది, ఎందుకంటే మనకి సినిమాలు చాలా తక్కువ చూపించారు. ఇంకా ఏం జరిగింది, తండ్రి చనిపోవడానికి కారణం ఏంది. సో బాలీవుడ్ మాఫియా, ముంబై మాఫియా, ఇటువంటి సన్నివేశాలు వల్ల తండ్రిని చంపాల్సి వచ్చింది. సముద్రంలో ఏం సిచ్యువేషన్ జరిగినాయి. సో మరి సముద్రంలో వాళ్ళ ఆఫీసర్స్ ఉంటారు కదా, నేవీ ఆఫీసర్స్, వాళ్ళని మాక్సిమం అందరిని కాపాడు, మెయిన్ పర్సన్ కాపాడు. అతను వల్ల మనోడికి ఏమన్నా ఫ్యూచర్ లో ప్లస్ అయ్యే ఛాన్స్ ఉందా నెక్స్ట్ పార్ట్ 2 లో? అన్న కొన్ని సాంగ్స్ అయితే రిలీజ్ అవ్వలేదు కదా, అంటే ఇబ్బంది. అంటే అప్పటికే 3 hours దాకా వచ్చింది కదా, లెంత్ ఎక్కువ అవడం వల్ల తీసేసారని కొంచెం లాగ్ ఉందంటారు. నిజమేనా? లైట్ గా లాగ్ అని కాదు కానీ కొంచెం స్పీడ్ గా ఉంటే బాగుండనే ఫీలింగ్ కలిగింది నాకు. అన్న మీకు ఫస్ట్ హాఫ్ నచ్చిందా, సెకండ్ హాఫ్ నచ్చిందా? ఫస్ట్ హాఫ్ జస్ట్ ఎంటర్టైన్మెంట్ అనిపించింది. సెకండ్ హాఫ్ లో కొంచెం చూపించాడు కాబట్టి, జూనియర్ కూడా చూపించాడు కాబట్టి పర్వాలేదు అనిపించింది. గెటప్ సీన్ పెట్టి ఉపయోగం ఉందా? గెటప్ సీనా లేకున్నా ఏం కాదు కదా, అనవసరం ఒక మాస్ సినిమాలో అతను కొంచెం ఇంపార్టెంట్ ఏం కాదు. ఎన్టీఆర్ ఆ మాత్రం కామెడీ ఎన్టీఆర్ కూడా చేసేస్తాడు పక్కన, చేసేస్తాడు. అదృశ్య సినిమా పార్ట్ 2 చేద్దాం ప్రయత్నం చేస్తారంట. సో ఎన్టీఆర్ మించిన కామెడీ ఎవరు నెంబర్ 1 కామెడీ చేశాడు. సో బయట పెద్ద పుకార్ ఏంటంటే ఆచార్యతో ఫ్లాప్ కొట్లుగా ఇది కూడా అవుద్ది అంటున్నారు. అలా అయితే సన్నివేశాలు, అడవిలో సన్నివేశాలు కానీ, అక్కడ ఉండే ప్రజలను కాపాడే సన్నివేశాలు కానీ, దానికి కొంచెం అలా కనపడేసరికి సీన్స్ కానీ, మనకి ట్రైల్ లో ఇచ్చిన క్లిప్స్ కానీ కనపడేసరికి దానికి దీనికి లింక్ చేసుకున్నారు. టోటల్ డిఫరెంట్ గా ఉన్నది, దానికి దీనికి సంబంధమే లేదు. సో మరి ఇప్పుడు అనిపిస్తుంది ఏంటంటే రాజమౌళి తర్వాత హీరోలకే కాదు డైరెక్టర్లకు కూడా దెబ్బ అయ్యే అవకాశం ఉంది అని చెప్పి అర్థమవుతుంది. ఎందుకంటే ఆచార్య కొట్రాల శివ, రాజమౌళి తర్వాత రామ్ చరణ్ హీరో, రాజమౌళి తర్వాత ఎన్టీఆర్ హీరో, మళ్ళీ అది కూడా కొట్రాల శివకు పోవటమే. డైరెక్టర్లు కూడా ఇక నుంచి ఎఫెక్ట్ పడుతుంది అనమాట. రాజమౌళి తర్వాత వచ్చిన హీరోలకి కాదు డైరెక్టర్లకు కూడా మైనస్ అవుతుంది అని చెప్పేసి క్లియర్ గా అర్థమవుతుంది.